విశాఖ ఏజెన్సీలో కార్చిచ్చు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ఒకే రోజు 3 చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రశాంత ఏజెన్సీలో కార్చిచ్చు మంటలు రేగుతూ ఉన్నాయి. పాడేరు కొండలపై మంటలు చెలరేగుతున్నాయి. విశాఖలోని కైలాసగిరిపై కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2 టౌన్ పిఎస్ పరిధిలోని ఓ గోడౌన్లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ అగ్ని ప్రమాదాలు గల కారణాలేంటి? ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకే రోజు అతిపెద్ద భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాలతోటి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతారు. మొట్టమొదటిగా ఈ రోజు ఉదయం 9 గంటల సమయం ఆ ప్రాంతంలో విశాఖపట్నంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ఇంటి సమీపంలో ఉన్న గోడౌన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే విశాఖపట్నంలోని టూరిస్ట్ స్పాట్ అయిన కైలాసగిరిపై కొండపై ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకైతే పూర్తిగా కూడా మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పాడేరులో కొండపై కార్చిచ్చు తగిలింది. ఒకవైపు ఏజెన్సీలో ప్రజలు, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న పర్యాటకులు సైతం భయాందోళనకు చెందిన పరిస్థితి కనిపిస్తుంది. టూరిస్ట్ స్పాట్స్ లో ఏవైతే టూరిజం ప్లేసెస్ ఉంటాయో అందులో సరైన ఫెసిలిటీస్ కల్పించకపోవడం, మరోవైపు సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో కూడా 2 చోట్ల కూడా ఈ ప్రమాదం చేస్తున్నాయి. ఒకవైపు ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు ప్రాంతంలో చాలా వరకు టూరిస్టులు వస్తుంటారు. మరోవైపు విశాఖపట్నంలోని కైలాసగిరి ప్రాంతం, రోప్వే ప్రాంతాల్లో ఎప్పుడు నిత్యం టూరిస్టులు తిరుగుతూనే ఉంటారు. అలాంటి ప్రాంతాల్లో ఈ అగ్ని ప్రమాదం జరుగుతున్నాయి. ఒకేసారి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకే రోజు వరుసగా 3 ప్రమాదాలు చోటు చేసుకోవడంతో భయభ్రాంతులకు అవుతున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్న సాక్షి తీసుకున్న విజువల్స్ చూసుకోవచ్చు. పాడేరుపై ఉన్న కొండపై ఉన్న కార్చిచ్చు అలా రగులుతూ ఉంది, అది పెరుగుతూ వస్తుంది. పొగలు భారీ ఎత్తున కూడా వస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీలో ఉన్న ప్రజలను కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు కైలాసగిరి ప్రాంతంలో ఉన్న కొండపై సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా రోప్ వే దగ్గర ఉన్న కూడా ఆ విధంగా టైర్లు కాల్చే ప్రక్రియలో భాగంగా టైర్లు కాలుస్తుండగా అది కొండపై ఉన్న చెట్లకు అలుముకోవడంతో పూర్తిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున కూడా నల్లటి పొగ అలుముకున్న పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి సంఘటనా స్థలానికి కైలాసగిరి వద్ద ఫైర్ సేఫ్టీ అధికారులు చేరుకొని మంటలంతా తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే మరోవైపు ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోడలో జరిగిన ప్రమాదం ఘటనకు సంబంధించి కూడా అక్కడ కూడా అగ్నిమాపక శాఖ అధికారి వెళ్లి మొత్తం నిప్రవలను ఎగిసిపడకుండా ఆపే ప్రయత్నం చేశారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో కార్చిచ్చు మాత్రం అదుపు చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే పూర్తిగా కార్చిచ్చు పెరిగే అవకాశం ఉంది. కొండపై కావడంతో అది కూడా వేసవి కాలం చాలా వరకు ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా వరకు ఉష్ణోగ్రత పెరిగిపోతున్న తరుణంలో సరైన కట్టుదిట్ట భద్రత, అదేవిధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు. ఓకే నరేష్. విశాఖ ఏజెన్సీలో కార్చిచ్చు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకే రోజు 3 చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రశాంత ఏజెన్సీలో కార్చిచ్చు మంటలు రేగుతున్నాయి. పాడేరు కొండలపై మంటలు చెలరేగుతున్నాయి. విశాఖలోని కైలాసగిరిపై కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.